గవర్నమెంట్ అంత ఈజీ కాదు కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ అంత ఎలాగైనా సరే నా ఒంటి మీద యూనిఫామ్ అనేది ఉండాలి నాకు ఒక గోల్ చూస్ చేసుకున్నామంటే దాన్ని అచీవ్ అయ్యేలా ఉండాలి. మనకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండకూడదు. అదొక వేరేది ఒక చాయిస్ గా పెట్టుకుంటా. ఒకవేళ ఇది వేరే రాకపోతే అదేంటిది వేరేది అంటే వేరే కంపెనీలో కంప్లీట్ గా అయితే నా మైండ్ సెట్ అయితే చాలా మార్చింది ఈ 2 years లో అయితే. లీడర్షిప్ క్వాలిటీస్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ Hmm. చాలా వరకు నేర్పించింది. ఓకే చాలా మటుకి హలో మాస్టర్, ఇది నీకోసమే. మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళు నటించడం చాలా కష్టం. డిగ్రీ అయిన తర్వాత 1-2 years గట్టిగా ట్రై చేస్తా. అప్పటికి రాలేదు అంటే ఇంకా స్కిప్ చేసేస్తారు, స్కిప్ చేయడం కాదు, ట్రై చేస్తా ఉంటా. కాకపోతే వేరే జాబ్ చేస్తూ ట్రై చేస్తా. వేరే జాబ్ చేస్తూ ట్రై చేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చేస్తారు. ప్రాబ్లమ్స్ కి వాటికి మనకు మనీ కావాలి కాబట్టి Hmm. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళని అడగడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా మనం మన ఖర్చులు మనం చూసుకోవాలి కాబట్టి ఓకే, నేర్పిస్తారు. ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ ని మీ జూనియర్స్కి ఏం చెప్తారు? ప్రాపర్గా ఎన్సీసీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ జూనియర్స్కి ఎలా చేయాలి అనేది వాళ్ళకు కూడా ఒక టెక్నికల్గా యూజ్ అవ్వాలి. అంతేకాకుండా లీడింగ్, కమాండింగ్ ఇవి ప్రాపర్గా ఉంటే మనం ఏ డిఫెన్స్కి వెళ్ళినా ఏ జాబ్కి వెళ్ళినా సరే ఫస్ట్ మనకు ప్రయారిటీ ఇస్తారు. ఆ ప్రయారిటీ వల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్క దాంట్లో అచీవ్ అవ్వగలుగుతాం. ఒక గోల్ చూస్ చేసుకున్నామంటే దాన్ని అచీవ్ అయ్యేలా ఉండాలి. మనకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఉండకూడదు. ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఆ ఫిక్స్ అయ్యేలా దానికే చూసుకోవాలి. దానికే చూసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు సెటిల్ అవుతారా, లేకపోతే దానికంటే ఒక టైం పడుతుంది? పర్టికులర్ టైం పడుతుంది దానికి. కన్ఫామ్గా సెటిల్ అవుతాం. అనుకుంటున్నారు మీరు కూడా? డిఫెన్స్లో BSF, CISF, ITBP ఐటీబీ ప్రాపర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారా? అవ్వాలి. అవ్వాలి. ప్లానింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన నాకు బేసిక్గా 2 years లో వెళ్తున్నా. డిగ్రీ అయిపోగానే వెంటనే పీజీలో జాయిన్ అవుతా. పీజీ జాయిన్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ ఇప్పుడు కానిస్టేబుల్స్ ఇవి పడ్డాయిగా, అవి కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతా. ఇన్ కేస్ అది కూడా కొట్టలేము, ఎలాగైనా సరే నా ఒంటి మీద యూనిఫామ్ అనేది ఉండాలి నాకు ఉండేది. చిన్నప్పటి నుంచి నా అదే ఇంటెన్సివ్ మొత్తం. చిన్నప్పటి నుంచి యూనిఫామ్ ఉండాలి. సో ఆ విధంగా నేను వచ్చా ఎన్సీసీకి. ఇకపోతే ఎన్సీసీ వల్ల ఉపయోగాలు, మన పీజీకి వెళ్ళాలంటే మంచి యూనివర్సిటీలో మంచి సర్టిఫికేట్ వల్ల మనకు వచ్చే మార్క్స్ వల్ల మంచి యూనివర్సిటీలో ప్లేస్ వస్తాయి. ఆ యూనివర్సిటీ ప్లేస్ల వల్ల అది చేస్తూ మనం సపరేట్గా మళ్ళీ కోచింగ్ తీసుకుంటూ ఈ పోలీస్కి దీనికి కోచింగ్ తీసుకుంటూ అది చేసుకుంటా. ఒకవేళ ఇంకేస్ ఆ పోలీస్ కూడా నా దరిద్రం బట్టి రాకపోతే ఇంకా అప్పటికి బీఈడీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ బీఈడీలోకి వెళ్ళి టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్తా. అందులో కూడా వచ్చి సపోజ్ వచ్చింది అనుకో, అప్పుడు దాంట్లో ఏఎన్ఓ అని ఒక ఉంటుంది. అలాగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దేనికైనా వెళ్ళినా సరే, అంటే ఆ విధంగా వెళ్ళినా సరే ఈ ఒక ఏఎన్ఓ కింద వస్తుంది అనమాట. ఏదైనా సరే నేను ఏంటంటే ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఈ యూనిఫామ్ అనేది నా శరీరం మీద ఉండాలి. అది ఒక మైండ్ సెట్ తో నేను వచ్చాయి దీనికైతే. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. అండ్ టు బి ఫ్రాంక్ నేనైతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ ట్రై చేద్దాం. బ్యాంకింగ్ సెక్టర్. Yes. ఓకే, విచ్ బ్యాంక్? ఎనీ బ్యాంక్? అవును సార్, ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్. ఓకే. అంటే మా గ్రాండ్ ఫాదర్ నుండి అందరూ సేమ్ అదే బ్యాంక్ కి, బ్యాంకింగ్ సెక్టర్సే అందరూ. అదే సార్. జెన్యున్ గా అయితే నేను దాని నుండి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ నాకు ఎన్సీసీ అంటే ఏంటో అస్సలు తెలీదు, ఏంటో కూడా. ఇక్కడ కాలేజ్కి వచ్చిన తర్వాత Part 4 అని అలా తెలిసింది నాకు. తర్వాత జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ గా అయితే నా మైండ్ సెట్ అయితే చాలా మార్చింది ఈ 2 years లో అయితే. అంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ చాలా వరకు నేర్పించింది. ఓకే. చాలా మటుకి నా లైఫ్ లో కొంచెం చేంజెస్ అయితే దీనివల్లే వచ్చింది. అంటే ఇప్పుడు మనకి కాలేజీలో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడే నేను చూసాను మీ కాలేజీలో అక్కడ లీడర్షిప్, పీపుల్ హ్యాండింగ్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి ఇందాక మా ఫ్రెండే చదువుతున్నాడు. ఇవన్నీ చెప్తుంటే ఇక్కడ టూ ఫ్రెండ్ చెప్తున్నాను, ఇవన్నీ చెప్తారు నిజంగా? ఏం చెప్పరు కదా, అన్ని చెప్పారా? 30 మార్క్స్ సబ్జెక్ట్ అంటే మెయిన్ సబ్జెక్ట్ అయితే కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఒక లీడర్షిప్ క్వాలిటీస్, అవన్నీ కూడాను థియరీ వైజ్ గా రాస్తే బెటరా, లేకపోతే ప్రాక్టికల్ గా ఉంటే బెటరా? ప్రాక్టికలే బెటర్ సార్. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ నేర్చుకున్నారు అయితే ఎన్సీసీ? ప్రాక్టికలే నేర్చుకున్నాం సార్. సో అందువల్ల మీకు బాగా తెలిసింది. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు అయితే? మీరు నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ కి అయితే లేదు? సార్, ఫస్ట్ నా ప్రిఫరెన్స్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ కి. After? ఒకవేళ రాకపోతే ఏదైనా MSc or MBA. సో మళ్ళీ స్టడీ చేస్తారు. స్టడీ చేస్తాం. అది అయిపోయిన తర్వాత బ్యాంకింగ్. అంటే ఇప్పుడు ఓన్లీ ఎన్సీసీ ఏంటంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ అసలు ఏం నేర్చుకున్నాం, సెక్టర్ కి సార్. అది ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు అనే దాన్ని బట్టేసి నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాం అంతే. అంతేగాని ప్రొఫెషన్ గా అయితే కాదు. ఒక్కొక్కళ్ళు ఒక రీజన్ చెప్పారు. ఇప్పుడు ఎవరైతే 6 members ఉన్నారో నోట్ చేసుకోండి. మీరు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో ఎన్ని ఇయర్స్ పడుతుంది టైము, ఏ ఇయర్కి సెటిల్ అవుతారు అది నాకు ఒకటి డేట్ ఇస్తే, ఏ ఇయర్ ఇస్తే నాకు చాలు. ఒక ఇయర్ నాకు మెన్షన్ చేసి చెప్పండి. ఎందుకంటే ఆఫ్టర్ మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను మళ్ళీ వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటా. మీరు అయినా అవ్వకపోయినా కానీ నాకు సంబంధం లేదు మీరు అవుతారా అవరా అనేది. బట్ ఏంటంటే ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు అనే దాని గురించి నేను అడుగుతాను. అయితే ఇప్పుడు ఏమేమి ఫేస్ చేశారు, అవ్వకపోయినా కానీ ఎన్నో ఫేస్ చేస్తారు కదా, ఎందుకు రీజన్స్ అని ఉంటాయి, వాట్ అండ్ రీజన్స్ ఉంటాయి, అవన్నీ నేను అడుగుతాను. ఇప్పుడు మీరు చెప్పండి ఒక ఇయర్ నాకు మెన్షన్ చేసి. మాక్సిమం ఈ 5 years లో అయిపోతాయి సార్. ఎందుకంటే
ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ అయిపోయిన ఫస్ట్ నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇయర్ మాత్రమే చెప్పండి. అవును ఎన్ని సార్. ఇయర్ కి? ఇప్పుడు 2024 ఇయర్, దిస్ ఇయర్ 2024. 3 years కలుపుకున్నా ఇప్పుడు మీరు ఏ ఇయర్ అయితే మీరు నాకు చెప్పారో, 28, 29 గోల్ చూస్ చేసుకున్నారా? గోల్ ఆ గోల్ని బట్టేసి ఇయర్ టైం ప్రాపర్ గా ఎలా చెప్పలేదు? ప్రాపర్ గా టైం. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు గోల్ ఎందుకు టైం చెప్పలేమంటే కనీసం అక్కడ వరకైనా రీచ్ అయ్యి ఉంటాం కదా. కనీసం అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తన బ్యాంకింగ్ సెక్టార్ అన్నాడు, నువ్వేమో సాఫ్ట్వేర్ అన్నావు కదా. ఈ 2% ఏంటంటే ఎన్సీసీ అనేది నార్మల్ గా తెలుసుకోవడానికి వచ్చామా అనేది. మీరు అందరూ అంటే ప్యాషనెటిక్ గా, మీ 4 members ప్యాషనెటిక్ గా వచ్చారు డిపార్ట్మెంట్ సైడ్కి వెళ్దామని. ఈ 2 members ఏంటంటే ఒకళ్ళు బ్యాంకింగ్ సెక్టార్, ఒకళ్ళేమో సాఫ్ట్వేర్. ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే అవి వచ్చేస్తాయి, క్యాంపస్ ఇంట్రెస్ట్లు వచ్చేస్తాయి ఎదురా బయటకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక ఇయర్ మెన్షన్ చేసి చెప్తారు. ముందు మీరు చెప్పండి. 2027 సార్. 2027. ఇప్పుడు ఏం ఏ ఇయర్? ఫైనల్ ఇయరా మీరు? అంటే సెకండ్ ఇయర్ 4 27. సార్. ఎందుకంటే 27? అంటే సార్ ఇప్పుడు ప్లేస్మెంట్ రాకపోతే నేను నెక్స్ట్ హానర్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మా కోర్స్కి వచ్చేటప్పటికి 1 year హానర్ డిగ్రీ, అది బెంగళూరు, హైదరాబాద్ ఇటు సైడ్ ఉంది. అది చేస్తూ ఇంకా మళ్ళీ ఓకే, ట్రై 27 ఎండింగ్ కల్లా ఇస్తున్నావు. 27 ఎండింగ్ కల్లా నువ్వైతే సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతావు, సార్. లేదంటే యూబీసీకి మళ్ళీ Try దానికి ట్రై చేస్తావు. సార్. అదొక ఎన్ని ఇయర్స్ పట్టిద్దో తెలియదు అంటావు. తెలియదు. అది మాత్రం తెలియదు. అది 4 attempts లో ఎప్పుడైనా రావచ్చు కదా సార్ మనం చెప్ప. 4 attempts లో ఎప్పుడైనా రావచ్చు. ఓకే, అయితే మరి మీరు 28. 28 కల్లా ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్కి 28 వరకు ఎందుకని? అంటే సార్ ఒకవేళ 1 year వేస్ట్ అయితే నాకు, నేను ఎంఎస్సీ లేదా ఎంబీఏ చేస్తాను కాబట్టి ఇంకో 2 years. అయితే నాకు ఇచ్చారు. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు మీరు చెప్పండి. అయితే డిపార్ట్మెంట్ సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు, ఎందుకంటే మీకు అంటూ ఒక చెప్పారు కదా, సర్టిఫికేట్ ఉంటే ప్లస్ పాయింట్ ఉంటుంది, మాకే ఆపర్చునిటీ ఇస్తానని చెప్పిన వాళ్ళు మీరు. సో ఇప్పుడు మీరు చెప్పండి. అయితే అంటే మీకు ఒక పర్సన్ ఎందుకు సెలెక్ట్ అవ్వడంటే, ఎందుకు ఫెయిల్ అవుతాడు? అతనికి నాలెడ్జ్ లేక, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి దాన్ని బట్టి క్వశ్చన్స్ ఆన్సర్ సరిగ్గా అటెంప్ట్ చేయలేక, అండ్ ప్రాక్టికల్గా వాళ్ళు నాకంటే ఇంకా వెల్ ట్రైనడ్ ఎవరైతే ఉంటారో, రన్నింగ్ టెస్ట్లో అయినా కానీ ఫిజికల్ టైంలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు, నాకు ఏంటి బాగా ట్రైన్ అయిన వాళ్ళు, వాళ్ళ వల్ల అవ్వచ్చు, ఎగ్జామ్ పరంగా అవ్వచ్చు, ఫైనల్ అటెంప్ట్లో అవ్వచ్చు. ఇదంతా కూడాను మీరు క్రాక్ చేస్తేనే కానీ అవుతుంది కదా. ఎస్ సార్ నో? మరి ఇదంతా క్రాక్ చేయాలంటే ఫుల్లీ నాలెడ్జ్ అయి ఉండాలి, వెంటనే సెటిల్ అవ్వాలి అనుకుంటే. మరి అది మీరు మొత్తం ట్రైన్ అప్ చేసేసుకొని వెంటనే మీరు సెటిల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? గవర్నమెంట్ అంత ఈజీ కాదు కాబట్టి గవర్నమెంట్ అంత ఈజీ కాదనుకుంటే, అది ఎంత ఈజీ కాదనుకున్నా కానీ వాడు ఎంత నాలెడ్జ్ చెప్పినా కానీ అందరికీ తెలిసిన ఆన్సరే మనకు చెప్తారు. ఎగ్జామ్లో మనం ఎగ్జామ్లో ఆన్సర్ రాయాలంటే అందరికి తెలిసిన ఆన్సరేగా అక్కడ రాయాల్సింది. గవర్నమెంట్తో అసలు వదిలేండి, నాకు అదంతా వద్దు. మీరు గవర్నమెంట్ అంత ఈజీ కాదు నాకు. అప్పుడు ఏంటంటే నాకు లైక్ ఇప్పుడు పోస్టులు పడాలి కదా ముందు. మెయిన్ థింగ్ పోస్టులు పడాలి. టైంకి పోస్టులు పడితే మాక్సిమం రీచ్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని ఇయర్స్ తీసుకుంటారు? మాక్సిమం వెళ్ళవద్దన్నా ఒక 4 years లో అయిపోతాయి సార్. 4 years. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఇప్పుడు నాది 19, 20 సార్. 19, 20. ఒక 23 years కల్లా అయిపోతారా? నేను రీచ్ అవ్వగలుగుతాను. 23 కల్లా నేను రీచ్ అవ్వగలుగుతాను, నా గోల్ రీచ్ అవుతారు మీరు? అవుతా సార్. 23 కల్లా సార్. మీరు? 23 కల్లా 23 కల్లా 23, 24 మీరు కూడా? సార్. ఓకే, ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడాను, ఎలా అయితే కన్వర్సేషన్ నేను చేశానో విజయవాడ పివి సిద్ధార్థ కాలేజ్లో, ఇక్కడ ఎన్సీసీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను అడగడం జరిగింది. వాళ్ళ కెరీర్ రిలేటెడ్గా లైఫ్లో ఏదైతే సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో ముందే నాకు ఇచ్చారు టార్గెట్. ఒకవేళ ఇది అవ్వకపోతే మళ్ళీ నేను వాళ్ళని వచ్చి అడుగుతాను, ఎందుకు అవ్వట్లేదు, ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేశారని. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ అన్నారు, ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్స్ అన్నారు, ఇంకొంతమంది ఏంటంటే అది యూనిటీ ఏదైతే తెలుసుకుందాం అనుకుంటే దానికి రిలేటెడ్ మాత్రమే నేను వచ్చాను తెలుసుకుందామని. దీనికంటూ ఒకటి నాకు స్కిల్ అనేది డెవలప్ అవుతుంది, ప్రాక్టికల్గా అవుతుందని చెప్పేసి అని అన్నారు. సో వీళ్ళని బట్టేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ కలుద్దాము, ఏం జరిగిద్దో వీళ్ళ లైఫ్లో అనేది.